హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 982కి అందరికీ స్వాగతం. ఏంటి చూస్తున్నారు? బొడ్డోడి గురించి. నేను కూడా ఇప్పటి వరకు వాడి గురించి చూశాను, కానీ రాలేదు. అందుకే టెక్ న్యూస్ అయితే స్టార్ట్ చేశాను. ఒకసారి ఫోన్ చేద్దాం వాడికి. సో ఎక్కడున్నాడో తెలుస్తుంది. తోలుగా ఉతాలుగా తిక్కాలుకెళ్తామా తాయిగా తిత్యగా అయిపోయింది. నేను మీ పొద్దున్నే మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. తెద్దాను తీసిపోతే ఎదుగుతాడు. హలో రా, ఎక్కడున్నావు నువ్వు? ఎందుకు రాలేదేంటి అని వస్తే ఈ తాగి బాత్రూమ్ కడిగిద్దామన్నా. ఎందుకు అడిగిస్తాను లేరా, దానికి ఇంకా టైం ఉంది. నాకు తెలుసు నువ్వు అందుకే పిలుస్తాను, నాకు తెలుసు. అందుకే నేను రావట్లేదు. సర్లే కానీ ఎక్కడున్నావు? బయట ఉన్నాను నేను. బయట ఉన్నావా? బయట ఏం చేస్తున్నావురా? నీ దగ్గర కొత్త ఏమవుతుంది? నువ్వు నాకు డబ్బులు కూడా ఏమవుతున్నాయి. మరి నా ట్యాన్లు ఉందిగా, నేను లాగు తీయాలిగా. అందుకే లాగు తీయడానికి వస్తే నేను ఇప్పుడు లాగు తీస్తున్నాను. నేను నువ్వు లాగులు తెస్తే ఇక్కడ ఎవడరా వచ్చేది? ఆ లాగులు ఏమైనా తీసేయమంటే తర్వాత తీసుకో. ఇప్పుడు రా ఇటు. నేను లాగు తీయాలి ఇప్పుడు. నేను లాగు తీసాక అప్పుడు వస్తాను. నేను ఇప్పుడు రాను. నేను లాగు తీస్తున్నాను. అయినా నేనెందుకు నువ్వు మేమ్తో తేతుకుంటున్నావుగా, ఆ మేమ్తో పెట్టుకో. అరే మీమ్సే, నువ్వేరా. నువ్వు కూడా ఒక మేమ్ లాంటివే. అంటే మేమ్తో నేను ఒకతేనా? నాకు తెలుసు నువ్వు దాన్ని ఎందుకే పిలుస్తావు. నన్ను కామెడీ చేయడానికి, లేకపోతే రాత్రులు నువ్వు అయిపోయాక నన్ను కొత్త దానికి పిలుస్తావు. నువ్వు నాకు తెలుసు. అందుకే దాన్ని నేను నా లాగు తేతుకుంటాను నేను. సరే, ముందు లాగు చేసేసి ఆ తర్వాత అయిపోయిన తర్వాత లాగు తేతిన తర్వాత రాత్రులు వస్తానే. సో విన్నారు కదా, లాగులో ఉన్నాడంటాడు. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూసుకుంటే మనకు OnePlus నుంచి OnePlus Nord 2 మొబైల్ ఫోన్ ఇప్పుడు అప్డేట్ అయితే రోల్ అవుట్ చేశారనమాట. ఈ అప్డేట్ ఆక్సిజన్ OS 11.3.8 అని చెప్పి తెలుస్తుంది. ఈ అప్డేట్ ద్వారా మీకు కెమెరాని ఇంకా ఇంప్రూవ్ అయితే చేసినట్టుగా అయితే అర్థమవుతుంది. సో మీరు ఎవరైనా Nord 2 వాడుతున్నట్టయితే జాగ్రత్తగా దూరంగా ఉండి అప్డేట్ చేసుకోండి. ఎప్పుడు పేలిద్దో ఎవరికి తెలియదు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ 13 సిరీస్ మొబైల్స్ వీళ్ళు సెప్టెంబర్ అక్టోబర్లో తీసుకొస్తారు కదా. సో వీటికి సంబంధించిన ప్రొడక్షన్ చైనా కంపెనీకి కూడా ఇచ్చినట్టుగా అయితే జపాన్ చెందిన ఒక న్యూస్ పేపర్ అయితే ప్రకటించింది. సో ఈ iPhone 13 అనేది మనకి ఫాక్స్కాన్ అలాగే పెగాట్రాన్ వీళ్ళిద్దరూ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తున్నారు. సో వీళ్ళకి ఇంకా ప్రొడక్షన్ ఇంకా ఎక్కువగా తొందరగా కావాలనేమో వీళ్ళొసరికి చైనాకి సంబంధించిన కంపెనీతో అయితే డీల్ పెట్టుకున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. మనకి రాబోయే ఏవైతే iPhone 13 మొబైల్స్ ఉంటాయి, ఇందులో 3% ఆ చైనా కంపెనీ తయారు చేసినవి ఉంటాయని చెప్పి అయితే తెలుస్తుంది. చైనా కంపెనీ కూడా ఇది లక్స్షేర్ అంట. వీళ్ళ పేర్లు ఏంటో డిఫరెంట్గా అయితే ఉంటాయి. లక్స్షేర్ అనే కంపెనీకి అయితే వీళ్ళు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి రియల్మీ నుంచి మనకి కొంత ఎక్కువగానే ఈరోజు న్యూస్ ఉందని చెప్పొచ్చు అనమాట. సో అందులో మొదటిగా చూసుకుంటే మనకి Realme GT ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసిన మొబైల్ని మన ఇండియాలో ఈ నెల 18వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా మాధవ్ అయితే కన్ఫర్మ్ చేశాడు అనమాట. ఇక్కడ ఒకసారి Realme GT అలాగే Realme GT మాస్టర్ ఎడిషన్ రావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. మరి ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. ఇక అలాగే మనకి Realme 8i అలాగే Realme 8s ఈ రెండు మొబైల్స్ కూడా అతి త్వరలో మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా మళ్ళీ మాధవ్ అయితే కన్ఫర్మ్ చేశాడు. సో ఆల్రెడీ Realme 8 అండ్ 8 Pro ఉన్నాయి. సో ఇది కాకుండా ఇంకోటి ఏదో లాంచ్ చేశారా? ఇంకోటి ఏదో లాంచ్ చేశారు 5G వేరియంట్, Realme 8 5G అని చెప్పేసి మొత్తం 3 అయితే ఉన్నాయి. ఇది కాదన్నట్టుగా కన్ఫ్యూజ్ సరిపోవట్లేదు అనుకుంటా జనాల్ని. ఇంకా కన్ఫ్యూజ్ చేయడం కోసం మళ్ళీ Realme 8i అని 8s అని చెప్పేసి ఇంకో 2 మొబైల్స్ అయితే Realme తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే Realme అంటే వరల్డ్ వైడ్ చూసుకుంటే వీళ్ళ కస్టమర్స్ 100 మిలియన్ దాటినట్టుగా అయితే ఇప్పుడు Realme చెప్తుంది అనమాట. 100 మిలియన్ అంటే మీకు దగ్గర 10 కోట్ల మంది Realme యూజర్స్ అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అయితే ఉన్నారు. ఇందులో 50 మిలియన్ యూజర్స్ ఓన్లీ మన ఇండియా నుంచే ఉన్నట్టుగా అయితే చూస్తుంది అనమాట. అంటే 5 కోట్ల మంది మన ఇండియాలోనే Realme మొబైల్ని అయితే యూజ్ చేస్తున్నారు. ఇక అలాగే Realme ఈరోజు MagDart అయితే లాంచ్ చేసింది అనమాట. సో ఎప్పటి నుంచో మనం అనుకుంటూ వచ్చాం కదా MagDart అయితే తీసుకురాబోతుందని చెప్పేసి. సో ఈ రోజు అయితే ఆ MagDart అయితే తీసుకొచ్చింది. అదే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అనమాట, మ్యాగ్నెటిక్ ద్వారా. ఈ MagDartకి సంబంధించిన ఎకో సిస్టమ్ డివైసెస్ ను కూడా ఇక్కడైతే లాంచ్ చేశారు. 1 by 1 మీకు అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సో ముందుగా వచ్చేసరికి మనం ఈ MagDart అనేది Realme ఫ్లాష్ మొబైల్ అయితే తీసుకురాబోతుంది. కేవలం ఆ మొబైల్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు వరకు Realme తీసుకొచ్చిన ఏ మొబైల్కి ఈ MagDart అయితే సపోర్ట్ చేయదు. ఇంకా MagDart లో వచ్చేసరికి వీళ్ళు 2 వైర్లెస్ ఛార్జెస్ అయితే తీసుకొచ్చారు. ఒకటేసరికి 50 వాట్ సపోర్ట్తో అయితే ఈ వైర్లెస్ ఛార్జింగ్ తీసుకొచ్చారు. చూడడానికి మనకి బ్లూటూత్ స్పీకర్ లాగా కొంచెం పెద్ద సైజులోనే ఉంటుంది. ఎందుకంటే ఇందులో సరికి ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేసామన్నారు. ఓవర్గా కాయిల్ అనేది హీట్ ఎక్కకుండా ఉండటం కోసం. ఎందుకంటే 50 వాట్ అంటున్నారు కాబట్టి చాలా స్పీడ్ అయితే మీకు ఛార్జ్ అయితే అవుతుంది. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే మనకి 4500 mAh ఉన్న బ్యాటరీని వీళ్ళు 0 to 100% ఛార్జ్ చేయడానికి
చేయడం కోసం గంట కన్నా తక్కువ సమయం పడుతుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా ఇది కాకుండా వీళ్ళు 3.6mm థిన్నర్ వైర్లెస్ ఛార్జర్ అయితే తీసుకొచ్చారనమాట. ఇందులో మనకి కాయిల్ సపరేట్ గా బోర్డ్ సపరేట్ గా అయితే ఉంటుంది. అందుకని చాలా థిన్ గా అయితే దీన్ని తీసుకొచ్చారు. మనకి మ్యాక్స్ సేఫ్ యాపిల్ తీసుకొచ్చింది కదా, దానితో కంపేర్ చేస్తే ఇంకా పల్చగా అయితే ఇది ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత 2-in-1 పవర్ బ్యాంక్ ను కూడా అయితే తీసుకొచ్చారు. ఇది మన పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేయొచ్చు. అలాగే MagDart వైర్లెస్ ఛార్జింగ్ చేసుకోవడానికి కూడా ఇదైతే ఉపయోగపడుతుంది అనమాట. Type-C పోర్ట్ తో అయితే ఈ పవర్ బ్యాంక్ ని తీసుకొచ్చారు. దీంతో పాటు మీకు సపరేట్ గా వైర్లెస్ ఛార్జింగ్ డాక్ అయితే దొరుకుతుంది. ఈ డాక్ మీద పెట్టుకొని మీరు మొబైల్ని ఛార్జ్ చేయొచ్చు, అంటే అట్ ద సేమ్ టైం మీరు పవర్ బ్యాంక్ను కూడా అయితే ఛార్జ్ చేయొచ్చు అనమాట. ఇక తర్వాత ప్రో లైట్ అని చెప్పేసి వీళ్ళు బ్యూటీ లైట్ని అయితే ఒకటి తీసుకొచ్చారనమాట. ఇది కూడా మీకు MagDart ఎకో సిస్టంలోకి అయితే వస్తుంది. ఇది మ్యాగ్నెటిక్తో అయితే ఈ లైట్ అయితే వస్తుంది. మీరు ఏమైనా సెల్ఫీస్ తీసుకోవాలన్నా సరే, వీడియో కాల్స్ ఏమైనా చేసుకున్నా, లేకపోతే మీరు టిక్టాక్ లాంటి ఏమైనా షార్ట్ వీడియోస్ తీసినా సరే ఈ లైట్ అయితే మీకు ఉపయోగపడుతుంది అనమాట. రింగ్ లైట్ లాంటిది, దీన్ని అయితే ఒకటి తీసుకొచ్చారు. ఇక మ్యాగ్ వాలెట్ను కూడా తీసుకొచ్చారు. ఈ వాలెట్ లో సరికి 3 క్రెడిట్ కార్డ్స్ అంటే 3 కార్డ్స్ అయితే పడతాయని చెప్తున్నారు. దీంతో పాటు మీకు అల్యూమినియం స్టాండ్ కూడా అయితే ఉంటుంది. మొబైల్ అయితే స్టాండ్ చేయొచ్చు. ఇది కాకుండా MagDart కేస్ అయితే ఒకటి తీసుకొచ్చారు. యాక్చువల్గా ఈ MagDart కేస్ అనేది దీనికోసం కాదు, ఇప్పుడు మన ఇండియాలో లాంచ్ కాబోతున్నాయి కదా అని చెప్పాం కదా 18వ తారీఖున Realme GT మొబైల్స్. సో వాటి కోసం ఈ MagDart కేస్ని అయితే తీసుకొచ్చారనమాట. సో ఈ కేస్ ద్వారా ఈ Realme GTని కూడా వైర్లెస్లీ మ్యాగ్నెటిక్ ద్వారా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. Type-C పోర్ట్తో అయితే ఈ మ్యాగ్ కేస్ అయితే వస్తుంది. సో ఓవరాల్ గా ఇవన్నిటిని అయితే Realme ఈ రోజు లాంచ్ అయితే చేసింది అనమాట. వీటి ప్రైజెస్ ఏంటి, ఎప్పటి నుంచి వీటిని అవైలబుల్లోకి తీసుకొస్తారనేది ప్రస్తుతానికైతే ఏమీ చెప్పలేదు. సో ఒక విధంగా చెప్పాలనుకుంటే వీళ్ళు ఒక మంచి స్టెప్ వేసారని చెప్పొచ్చు అనమాట. ఇప్పటి వరకు ఆండ్రాయిడ్లో చూస్తే మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్ మీద ఎవరు వర్క్ కూడా ఇంకా స్టార్ట్ చేసినట్టుగా లేరు. వీళ్ళు సైలెంట్గా అయితే సో చేసుకుంటూ అయితే వచ్చారనమాట. యాక్చువల్గా ఇది ఆల్రెడీ వీళ్ళు యాపిల్ తీసుకొచ్చింది కాబట్టి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా అయితే లేదు. ఈజీగా అలాగే మక్కి దింక్ చేసినా సరిపోతుంది. ఇంచుమించు అదే దించారని చెప్పొచ్చు. ఈ విషయంలో రియల్మీని అప్రిషియేట్ చేస్తూ మనం చిటికలే చేయాల్సిందే. ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారు రగ్గు కప్పుతారు. మీరు కప్పండి సార్. చిటికలే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ వ్యూ వన్స్ అనే ఫీచర్ని అయితే తీసుకొచ్చింది. సో ఈ ఫీచర్ ఇంతకుముందు ఆల్రెడీ మనకి ఎవరికైనా మెసేజ్లు అయి పంపిస్తే సో మనం ఎంత టైం అని పెట్టుకున్న ఆ తర్వాత ఆ మెసేజ్ అనేది మాయమైపోయేలా చేయొచ్చు కదా. ఇంచుమించు అదే టైప్ ఆఫ్ ఫీచర్ అనమాట. మనం ఏమైనా ఇమేజ్ కానీ లేకపోతే వీడియో ఫైల్ కానీ ఎవరికైనా మనం సెండ్ చేసినప్పుడు వాళ్ళు ఒకసారి చూసే విధంగా అయితే ఈ ఫీచర్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. దీనికి కానీ మీరు ఇమేజ్ కానీ వీడియో ఫైల్ కానీ పంపించేటప్పుడు అక్కడ మీకు ఒక ఫీచర్ అయితే ఉంటుంది. ఆ ఫీచర్ని మీరు క్లిక్ చేసి సెండ్ చేసినట్టయితే వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. మీరు ఒకసారి ఈ వీడియోని కానీ లేకపోతే ఇమేజ్ని చూడగలరని. ఒకసారి వాళ్ళు ఓపెన్ చూసిన తర్వాత అది కనబడదు, మాయమైపోతుంది. సో ఈ ఫీచర్ని అయితే ఇప్పుడు వాట్సాప్ అందరికీ రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి జియో ఫైబర్ యూజర్స్ ఇప్పుడు టీవీ నుంచి వీడియో కాల్స్ చేసుకునే ఫీచర్ని అయితే జియో తీసుకొచ్చింది అనమాట. దీనికి కానీ మీకు ఎటువంటి వెబ్ క్యామ్ కానీ లేకపోతే థర్డ్ పార్టీ కెమెరా ఎటువంటి అవసరం లేదు. మీ దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంటే చాలు, యాపిల్ కానీ లేకపోతే ఆండ్రాయిడ్ కానీ, వాటి కెమెరా ద్వారా మీరు ఇప్పుడు టీవీలో వీడియో కాల్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి గాను మీరు జియో జాయిన్ అనే యాప్ని iOS డివైస్లో కానీ ఆండ్రాయిడ్ డివైస్లో కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే జియో కాలింగ్ యాప్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు వీళ్ళు జియో జాయిన్ యాప్ అని పిలుస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఎల్జీ నుంచి ఎల్జీ గ్రామ్స్ పేరు మీద వీళ్ళు ల్యాప్టాప్స్ అయితే తీసుకొస్తూ ఉంటారుగా. ఇప్పుడు గ్రామ్ 2021 ల్యాప్టాప్స్ 3 అయితే లాంచ్ చేసింది అనమాట. 14 ఇంచెస్, 16 ఇంచెస్, 17 ఇంచెస్ 3 సైజుల్లో అయితే మీకు ఈ ల్యాప్టాప్స్ అయితే వస్తాయి. వీటి ప్రైజెస్ చూస్తే మనకి స్టార్టింగ్ వేరియంట్ 75,000 నుంచి అయితే స్టార్ట్ చేసింది. అమెజాన్ ద్వారా వీటిని సేల్ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది అనమాట. అమెజాన్ పే యూజ్ చేసి మీరు పర్చేజ్ చేస్తే 500 రూపాయలు అయితే తగ్గుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో ఈ రోజు అండర్ డిస్ప్లే కెమెరా సెకండ్ జనరేషన్ అయితే అనౌన్స్ చేసింది అనమాట. ఇంతకుముందే వీళ్ళు సరికి డెమోకి తీసుకొచ్చింది ఫస్ట్ జనరేషన్ది. ఇప్పుడు సెకండ్ జనరేషన్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. సో ఫస్ట్ జనరేషన్ కి సెకండ్ జనరేషన్ కి ఏంటి డిఫరెన్స్ అంటే ఎక్కువ లైట్ అనేది ఇప్పుడు ఇది లోపలికి అయితే తీసుకుంటుంది. అలాగే డిస్ప్లేలో కూడా మీకు వచ్చేసరికి ఇంత ముందు ఆ కెమెరా ఏదైతే పోర్షన్ ఉందో ఆ కెమెరా పోర్షన్ వరకు డిస్ప్లే అనేది సపరేట్ గా లైట్ గా అయితే కనిపిస్తూ ఉండేది అనమాట. అంటే మనకి అండర్ డిస్ప్లే కెమెరా అనేది కొంచెం కనిపిస్తూ ఉండేది. ఈసారి తీసుకొచ్చేది సెకండ్ జనరేషన్ లో వచ్చేసరికి మీకు అది కనబడకుండా అయితే చేశారు. ఆల్రెడీ ఇది చూసుకుంటే మనకి జెట్టీఏ ఎంతో ముందే వాళ్ళ యాక్షన్ లైనప్ లో మొబైల్స్ అయితే తీసుకొస్తారు. ఫస్ట్ జనరేషన్ మీద ఒక మొబైల్ తీసుకొచ్చారు. సెకండ్ జనరేషన్ అనౌన్స్ చేసినప్పుడు కూడా ఇంకో మొబైల్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఒప్పో అయితే చెప్తుంది అనమాట. ఇంకా సామ్సంగ్ అలాగే షౌమీ కూడా వీటికి సంబంధించిన అండర్ డిస్ప్లే కెమెరాస్ సంబంధించి సో వీళ్ళు కూడా వర్క్ స్టార్ట్ అయితే చేశారు. ఈ ఇయర్ లోనే మనం సామ్సంగ్ అండ్ షౌమీ నుంచి అండర్ డిస్ప్లే కెమెరా ఉన్న మొబైల్స్ అయితే చూడాలనుకుంటుంది. మరి ఒప్పో ఎప్పుడు తీసుకొస్తుంది అండర్ డిస్ప్లే కెమెరా ఉన్న మొబైల్స్ అనేది చూడాల్సి ఉంటుంది. ఇంకా అలాగే షౌమీ వచ్చేసరికి Mi Mix 4 డేట్ అయితే కన్ఫర్మ్ చేసింది. ఈ నెల 10వ తారీఖున ఈ Mi Mix 4 అయితే లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇందులో మనం అండర్ డిస్ప్లే కెమెరా అయితే
చూడడానికి ఉంటుంది. ఇక ఆల్రెడీ వీళ్ళు యూజ్ చేసిన ఈ అండర్ డిస్ప్లే కెమెరా అనేది ఎలా కనిపిస్తుంది అనే దాని మీద వీళ్ళు ఒక చిన్న వీడియో క్లిప్ను కూడా వేబో అకౌంట్లో అయితే పోస్ట్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఫ్లెక్సిబుల్ డిస్ప్లేని అయితే యూజ్ చేయబోతున్నట్టుగా అర్థం అవుతుంది. ఇక అలాగే షావమీ ఈ 10వ తారీఖునే ఈ మీ మిక్స్ 4తో పాటు మీ ప్యాడ్ 5 ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా లాంచ్ చేయబోతున్నట్టుగా సో కన్ఫర్మ్ అయితే అయిందనమాట. షావమీ CEO అయితే దీన్ని అయితే కన్ఫర్మ్ చేశాడు. సో ఈ ట్యాబ్లెట్స్ను మన ఇండియాలోకి మరి షావమీ తీసుకొస్తుందా లేదో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ Z Fold 3 అలాగే Z Flip 3 ఈ 2 మొబైల్స్ని ఈ నెల 11వ తారీఖున జరగబోతున్న అన్ప్యాకెడ్ ఈవెంట్లో అయితే లాంచ్ చేయబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు వీటికి సంబంధించిన ఇండియన్ ప్రైజెస్ అయితే బయటకు వచ్చినాయి. ఇందులో మనకి Z Fold 3 ప్రైస్ చూస్తే వీళ్ళు MRP ప్రైస్ 1,49,990 రూపాయలు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. కాకపోతే సేల్స్కి వచ్చేసరికి 35,000కి అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక ఆ తర్వాత మనకి Z Flip 3 చూసుకుంటే 80,000 90,000 రూపాయలు ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో మనకి ఫోల్డబుల్ మొబైల్స్ 80,000-90,000లో రావడం అంటే సో ఇది కొంచెం తక్కువ ప్రైస్లో తీసుకొస్తున్నారని అర్థం. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన Z Flip 1,25,000 రూపాయలు అనుకుంటే వీళ్ళు ఆ ప్రైస్ అయితే పెట్టారు. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసరికి అది 80,000కు 85,000కు అయితే అమ్ముతున్నారు. సో సేమ్ అదే ప్రైస్కి అయితే ఇప్పుడు మనకి Z Flip 3 రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్గా అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. టెక్ న్యూస్ కూడా అయిపోయింది. వీడు వస్తా అని చెప్పి ఇంకా రాలేదు చూసారా. ఇది బాగా బలిసిపోయింది. వీడికి బాగా బలిసింది. తూతైన పెంతే కదా పువ్వు ఉంది. పువ్వు అంటే మీరు తెవులో పెట్టుకునేదో తెల్లలో పెట్టుకునేదో అనుకుంటారేమో. కాదు, ఇది తెత్తుకుందే పువ్వే. తెత్తుకే ఉంటుంది. పువ్వులు తీతి మనం తెవులోనో తెల్లలోనో పెట్టుకోకూడదు. సరే తరలే. ఇదేంటి మళ్ళీ ఫోన్ అనుకుంటాం. దాన్ని నెత్తంగా కత్తి కట్ చేస్తున్నాడు వీడు. మళ్ళీ చేద్దాం. సరే తరలే. చేస్తున్నాడు. ఎన్నిసార్లు తీస్తున్నా అనుకుంటాం. మళ్ళీ కట్ చేసాడుగా. మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. సరే తరలే. మళ్ళీ కత్తి అనుకుంటాం. మనం లాగు తెచ్చుకుందామే. లాగు వాళ్ళతో మనకెందుకు, మనం లాగు తెద్దాం. ఎంత తనకు బుద్ధి జ్ఞానం లేదా? ఎన్నిసార్లు తెస్తాడు అయినా సరే నేను కత్తి తెస్తాను. కత్తి తెస్తాను.